కార్యకర్తల సమావేశం నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సందీప్ గార్డెన్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వికార్ పాషన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షులు మహిళా నాయకులు కూడా పాల్గొన్నారు. సో ఈ మీడియా ద్వారా నేను ముందుగా సర్పంచ్లకు తెలియజేసేది ఏంటంటే, మేము ఈరోజు స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు మేము ఓడిపోయినా మంచిదే, కానీ మేము నిలబెట్టిన సర్పంచ్ మాత్రం గెలవాలి, మా సర్పంచ్ గెలిస్తేనే మా ఆత్మగౌరవం నిలబడుతుందని మేము అన్ని ఆశలు మా మీద ఉన్నటువంటి చివరిగా మా వార్డులు కూడా మా వార్డులలో కూడా తిరగడం బంద్ చేసి మేమే కాదు మాతో పాటు మా తల్లిదండ్రులను మా భార్య పిల్లలను సైతం ఇచ్చి ఇలా ఇంటింటికి తిప్పి ఈరోజు సర్పంచ్లను గెలిపిస్తే ఆ సర్పంచులు ఉప సర్పంచ్ల ఫోరం చేసేటటువంటి ఉద్యమానికి వెన్నంటి నిలబడి మా ఉప సర్పంచ్ల హక్కులు దయచేసి మీరు ప్రభుత్వం దిగొచ్చి మా ఉప సర్పంచులకు హక్కులు మీరు ఇవ్వాలని అడగాల్సినటువంటి సర్పంచులు ఇలా గత 15-20 రోజుల నుంచి ఉన్నొక్క చెక్ పవర్ను కూడా తీసేయాలని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ సిగ్గులేని సర్పంచులకు, ఆ విశ్వాసం లేని సర్పంచులకు, ఆ వక్రబుద్ధి చూపించుకున్నటువంటి సర్పంచులకు నిజామాబాద్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఈ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకపోతే ఇప్పుడు జిల్లా కేంద్రంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ రేపటి నుంచి సర్పంచుల ఇండ్ల ముంగట్నే సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉప సర్పంచులకు ఇలా వేతనం లేదు, ఉప సర్పంచులకు శిలాఫలకాల మీద పేర్లు లేవు, ఉప సర్పంచులకు తీర్మానాల సంతకాలు లేవు, ఉప సర్పంచులకు సర్వసభ్య సమావేశంలో పిలుపు లేదు. అరే మమ్మల్ని గెలిపించిన ఉప సర్పంచుల పేర్లు పెట్టాలని అడగాల్సిన సర్పంచులు, మాతో పాటు వాళ్ళకు కూడా గౌరవవేతం ఇవ్వమని అడగాల్సినటువంటి సర్పంచులు ఇవాళ చెక్ పవర్ మీద మాట్లాడడం అనేది నిజంగా ఇది ఒక పెద్ద సిగ్గుమాలినటువంటి చర్య. అదేవిధంగా ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, మరి నిజంగా ఈ ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఏమైనా సీల్డ్ కవర్లో వచ్చిన పోస్టులా, లేదు మేమన్నా నామినేటెడ్ పోస్టులా? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా గెలిచిర్రో ప్రజల ద్వారా మేము కూడా ప్రజల ద్వారానే గెలిచినాం కదా. మరి ప్రజల ద్వారా గెలిచిన మా ఊర్లో ఏ ఒక్క వ్యక్తి కూడా తెలియని వ్యక్తుల పేర్లు, అసలు వాళ్ళ ముఖాలు ఎట్లుంటే కూడా మాకు తెలియదు. అట్లాంటి మా ఊర్లో, మా వాడలల్లో, మా గల్లీలలో, మా ఇళ్ళ ముంగట పెట్టే శిలాఫలకాల మీద ఎక్కడా ఉన్న పేర్లు పెట్టి మా ఊరు ప్రజల ద్వారా ఎన్నుకున్న మా పేర్లు పెట్టడానికి ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది? ఒక చిన్న స్పేస్ లేదా, ఇంచంత స్పేస్ లేదా మా పేర్లు పెట్టడానికి? ఇలా రాష్ట్రంలో 8 మంది ఉప సర్పంచులు చనిపోయారు. ఆ ఉప సర్పంచులకు ఒక్కొక్కరికి 6 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు ఉన్నారు. రేపు ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాలనను ఆ శిలాఫలకాల మీద పేర్లు చూసుకొని ముడిచేటటువంటి అవకాశం మా ఉప సర్పంచులకు వద్దా? ఇదేమైనా న్యాయమైన కోరిక కాదా మాది? ప్రజాస్వామ్యమైనటువంటి కోరిక కాదా మాది? మరి ఈ భూమి మీద ఏ ప్రజాప్రతినిధికి లేని కోరికలు మేమైనా కోరుకుంటామా? ఇలా గౌరవ వేతనం, ఇలా 4 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నది ప్రభుత్వం. మేము పని చేయట్లేదు ఆ గ్రామాలలో. మరి నిజంగా పని చేయకుండా ఇంట్లో పడుకొని మేమైనా వేతనాలు అడుగుతున్నామా? ఇలా సర్పంచుల కంటే ఉప సర్పంచుల పంచాయతీలు ఎక్కువ చేస్తున్నారు. ఉప సర్పంచుల సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. ఉప సర్పంచుల అధికారులతోటి గ్రామాల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. మరి ఆ కొట్లాడుతున్నటువంటి ఉప సర్పంచులకు 5,000 వేతనం అడిగితే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? మరి అట్లాంటప్పుడు ఎన్నికలలో ఓన్లీ సర్పంచులను నిలబెట్టాలి, ఈ వార్డు సభ్యులు ఎందుకు, ఈ ఉప సర్పంచులు ఎందుకు? దయచేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ కులాలతోటి, ఏ మతాలతో సంబంధం లేదు. మా కులం ఉప సర్పంచుల కులం, మా మతం ఉప సర్పంచుల మతం, మా పార్టీ ఉప సర్పంచుల పార్టీ. మా ఇంటి పేరు కేవలం ఉప సర్పంచ్ మాత్రమే. ఆ ఉప సర్పంచుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎంత పెద్ద పోరాటమైనా చేస్తాం. అవసరమైతే అతి త్వరలోనే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం దిగొచ్చి మా హక్కులు పోకపోతే. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలారా ఆలోచించి మా ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామాల అభివృద్ధి, దేశాభివృద్ధి అని మీరు చెప్తున్న మాటలు అవి బూటక మాటలు కాకపోతే అర్జెంటుగా ఉప సర్పంచుల పేర్లు శిలాఫలకాల మీద ఉండాలని, ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇస్తున్నామని ఈ రోజే ప్రకటించండి. పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చిపోయారు. ఈ సందర్భంగా అధ్యక్షుల వారిని కూడా మహేష్ అన్నని కూడా అడుగుతూ ఉన్నాం, దయచేసి అన్న మీరు విద్యార్థి నాయకుల నుంచి ఇలా జాతీయ పార్టీ అధ్యక్షుల దాకా ఎదిగిండ్రు, మన ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిండ్రు. అలాంటి మన మంత్రి సీతక్క గారు మాజీ నక్సలైట్ నుంచి ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగిండ్రు. మరి మేము కూడా
ఉప సర్పంచుల నుంచి అంచెలంచెలుగా ఎదగాలన్న ఆశ మీ ఆదర్శంతోనే మాకు వచ్చింది. కాబట్టి మా హక్కులను మాకు ఇచ్చి మీరు మా మీద ఉన్న గౌరవాన్ని ప్రకటించాలని మరొకసారి ఈ మీడియా ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు ధన్యవాదాలు. సర్పంచులు మా జోలికి వస్తే, మా చెక్కువర్ల జోలికి వస్తే ఊరుకోము. ఒకటి. రెండోది, ప్రభుత్వం మా హక్కులు ఇవ్వకపోయినా ఊరుకోము.